మీకు మంచి చేసిన కుటుంబీ ప్రభుత్వం గురించి 10 మందికి చెప్పండి అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుటుంబీ ప్రభుత్వం డ్రైవర్లకు అండగా నిలుస్తోందని భరోసానిచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి 436 కోట్లను నేరుగా జమ చేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో చూసుకోవాలని ఆయన కోరగా ఆటో డ్రైవర్లు తమ సెల్ ఫోన్ లో వచ్చిన బ్యాంక్ మెసేజ్లను చూపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఏ ఒక్కరికైనా సాంకేతిక కారణాలతో డబ్బు జమ కాకపోతే అర్హతలను పరిశీలించి వెంటనే జమ చేస్తామని హామీనిచ్చారు. ఒక కార్యక్రమం కాదు, నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక్క పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది, ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్ లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది. ఎప్పుడు పోయావమ్మా అని అడిగానంత మునుపు, సార్ పండగలప్పుడు పోయావాడిని, ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్లిపోతున్నానంటే నీ ఆటోలో వెళ్లేదంటే దూరం కదా సార్, మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కి రోడ్లు బాగున్నాయి, నేరుగా పోయి చూసొస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఈ రోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్క సెక్షనే కాదు, ఈ రోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లలో 15,000 ఇచ్చాం. కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ గాని, ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా, 3 వీలర్ ప్యాసింజర్, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్ని కూడా ఇచ్చాం. ఇందులో మీరు చూసినప్పుడు 2,90,669 మందికి ఆన్లైన్ లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం, ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.